నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అనంతరం నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారు. జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పటేల్ నేడు సంగారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ హాజరు కానున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సిబిఐ కవితను అరెస్ట్ చేశాయి. దీంతో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేశారు. ఈ నెల 16నే విచారణ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండడంతో నేటికి వాయిదా పడింది. బోధన్, నిజామాబాద్ పట్టణాల్లో ఎంపీ అరవింద్ పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరై వధువులను ఆశీర్వదించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేట వచ్చిన బిల్లులను కాజేసిన బీఆర్ఎస్ నేతల నుండి లబ్ధిదారులకు బిల్లులు ఇప్పించాలని మాజీ ఎమ్మెల్యే బాన్సోడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎరుగు రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. వర్ణి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో డబుల్ బెడ్రూమ్ల పేట చూసిన దోపిడిని రవీందర్